పాడు చేశారు. పరిశుద్ధ స్థలాన్ని పాడు చేశారు, అపవిత్రపరిచారు, వెంటనే త్రోలివేయబడ్డారు. ఇప్పుడు పరిశుద్ధ స్థలంలోకి మరో తీసుకురావాలా? ఆయన భుజం మీద భారం వేసుకున్నాడు. ఆ పరిశుద్ధ స్థలాన్ని పరిశుద్ధపరచాలా? మరలా అక్కడ పాపం ఏర్పడింది. ఈ కాయ తిన్న వెంటనే చస్తావంటే ఆజ్ఞాతిక్రమమే పాపంగా ఏర్పడింది. ఆ పాప స్థలం ఈ యొక్క ఏదెను వనం, ఈ భూమి. యేసు ప్రభువు ఎక్కడ చనిపోయాడు? భూమి మీద చనిపోయాడా లేకపోతే ఆకాశంలో చనిపోయాడా? భూమి మీదే కదా. ఏదెను వనం అనగా ఈ భూమి. ఈ భూమి శపించబడింది. ఆదాము బదులు భూమిని శపించాడు దేవుడు. ఈ శాపకరమైనటువంటి భూమి మీద నువ్వు నేను మనమందరం కూడా పుట్టి ఉన్నాం. ఆయన భుజం మీద ఒక భారం వేసుకొని రాజ్య భారములో పుడుతున్నటువంటి పిల్లలు మనము. మన పరిస్థితి ఎలా ఉన్నది? మనం దేవునితో ఉంటున్నామా, సాతానుతో ఉంటున్నామా? ఆయన అంచెలంచెలుగా ఆదాము తర్వాత కయ్యూను, ఏబేలు, ఇంకొకళ్ళు దాకా యేసు ప్రభు కుమారుడు వచ్చేదాకా చూస్తూ ఉన్నాడు. ఎవరు దీన్ని పాడు చేసినటువంటి వ్యక్తులు, ఎవరు దీన్ని బాగా సఫలపరచగలరో, ఎవరు బాగు చేయగలరో, ఎవరు ఆ పాపాన్ని జయించగలరో అని చూసుకుంటూ వస్తే ఏ మానవుడు వల్ల కాలేదు. ఏ మానవుడు వల్ల కాలేదు. దేవుని యొక్క భుజం మీద ఏముంది? రాజ్యభారం ఉంది. ఏ మానవుల వల్ల కాలేదు వల్ల ఆయనే ఇక మానవుల వల్ల కావట్లేదు అని ఆయనే తన మీద తన భారం కలిగి ఉన్నటువంటి వ్యక్తి తన మీద తానే తగ్గించుకొని పరలోకమును విడిచిపెట్టి భూలోకంలో నీ కొరకు నా కొరకు కుమారుడిగా ఆయన వచ్చి ఈ లోకములో ఉన్న పాపము నేను మనం చేసిన పాపాన్ని తన భుజాల మీద వేసుకొని నేనే చేసింది. చిన్న ఉదాహరణకి మీకు ఆలోచన చెబుతున్నాను. చిన్న ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తున్నాను. పిల్లలు తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు వస్తారు. పిల్లలు కొట్టాల్సిన పరిస్థితులు వస్తే అయ్యా చూసుకుంటా నేనే, వాడి తప్పు చేయడానికి కారణం నేనే, ఎందుకంటే నేను వాడిని సరిగా పెంచలేదు. ఈ తప్పు చేయడానికి కారణం నేనే, వాడిని సరిగా పెంచలేదు, నేను చెప్పుకుంటా, నేను భయం చెప్పుకుంటానే తల్లిదండ్రులు అడ్డుపడతారు కదా. ఆ రీతిలో పిల్లలు మనమందరం ఆదాము కాడి నుంచి నేటి వరకు మనమందరం కూడా చేస్తున్న అతిక్రమముల కొరకు, పాపముల కొరకు తన్ను తాను రిక్తుడుగా భుజం మీద భారం వేసుకొని పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చి ఆయన ఒక కుమారుడుగా జన్మించి పెరిగి పెద్దవాడై 33.5 సంవత్సరంలో యేసు ప్రభువు చిన్న పిల్లవాడు చనిపోలా. అవును, తరాలు తెలుసా మనిషికి? తరాలు అంటారు తెలుసా? ఎన్ని సంవత్సరాలకి తరం వచ్చింది? మీకు తెలుసా? తరాలు ఎన్ని సంవత్సరాలు తెలుసా? తెలీదు. 30 సంవత్సరాలు తరం. 30 సంవత్సరాలు ఒక తరం. దానికి కంక్లూషన్ కూడా వివరం కూడా ఇస్తారు. 30 సంవత్సరాలకు ఒక తరం. మీలో పెద్దవాళ్ళు ఇప్పుడు మమ్మల్ని తీసుకోండి. మేము పుట్టే 30 సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుంటే మా పిల్లలు అంతేనా? అట్లా చూసుకుంటా పోతే తరాలు అన్నమాట. యేసు ప్రభువు